చికెన్ టిక్కా బిర్యానీ ఇలా సూపర్ టేస్టీగా చేసుకోండి. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక 2 కప్పులు బాస్మతి రైస్‌ని బాగా వాష్ చేసి, అందులో 2 స్పూన్ల ఉప్పు, అన్ని స్పైసెస్, 2 మజ్జిగ కట్ చేసిన పచ్చిమిర్చి, చిన్న నిమ్మకాయ పిండుకొని కొత్తిమీర, పుదీనా ఆకులేసి బాగా కలుపుకొని 70% కుక్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అరకిలో బోన్‌లెస్ చికెన్‌లో పసుపు, ఉప్పు, 2 స్పూన్ల కారం, నిమ్మకాయ పిండుకొని, 1 స్పూన్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పెరిగేసి బాగా పట్టించి గంట పక్కన వదిలేయండి. గంట తర్వాత నేను స్క్యూర్స్ తీసుకొని గ్యాస్ మీద కాల్చుకున్నాను. మీరు మామూలుగా అయినా ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని 2 ఉల్లిపాయలు చాప్ చేసిన వేసి లైట్ బ్రౌన్ కలర్లో అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 చాపు టొమాటోస్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మిగిలిన మసాలా పేస్ట్, కొద్దిగా ఉప్పు, కారం, బిర్యానీ మసాలా పౌడర్, ధనియా పౌడర్ వేసి బాగా కలుపుకొని మనం పక్కన ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ వేసి బాగా మిక్స్ చేసి దీని మీద బాస్మతి రైస్ వేసుకోవాలి, నెయ్యి వేసుకోవాలి, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఆకులు వేసి 15 నిమిషాల పాటు మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. వేడి వేడి బిర్యానీ